పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమా? కేఏ పాల్ పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా ఓడిస్తారా? గతంలో చిరంజీవిని ఓడించినట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా ఓడిస్తానని కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు ఏ విధంగా రియాక్ట్ కానున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేఏ పాల్ కామెంట్స్ తో ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆయన చేసే సీరియస్ వ్యాఖ్యలు కూడా నవ్వు తెప్పిస్తాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ ను తమ్ముడు అంటూ ఆయన ఆప్యాయంగా పిలవడం, అంతలోనే ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడం కేవలం కేఏ పాల్ కే చెల్లుతుంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై పంచులు విసిరారు కేఏ పాల్. పిఠాపురంలో ఆయన్ను ఓడించడం గ్యారంటీ అన్నాడు. అయితే ఆ సమయానికి తనకు ఫ్లైట్ మిస్ అవ్వకుండా ఉండాలంటూ చిన్న కండిషన్ పెట్టారు కేఏ పాల్. తాను రహస్యంగా పిఠాపురం వెళ్తే దాదాపు 200 మంది అభిమానులు తన దగ్గరకు వచ్చారని, అందులో 80% మంది కాపులేనని చెప్పారు కేఏ పాల్. వారంతా తనని పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్టుగా తెలిపారు. అయితే తనకు అంత తీరిక లేదని, అయినా తాను ఎంతమందికి వ్యతిరేకంగా పోటీ చేయగలను అని నిట్టూర్చారు. ప్రస్తుతానికి తాను విశాఖ ఎంపీ స్థానానికి పోటీ పడుతున్నందున పిఠాపురంలో మాత్రం పవన్ ఓటమి కోసం ప్రచారం చేస్తానని వారికి మాటిచ్చారు. గతంలో చిరంజీవిని ఓడించినట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా ఓడిస్తానని చెప్పారు కేఏ పాల్. ప్రజలకు బుద్ధి ఉంటే పవన్ ను చిత్తుగా ఓడించాలని సెలవిచ్చారు. అప్పట్లో తాను పాలకొల్లు వెళ్లి చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం చేశానని, అందుకే ఆయన అక్కడ ఓడిపోయారని చెప్పారు కేఏ పాల్. అయితే తిరుపతిలో చిరంజీవి గెలవడంపై కూడా పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఫ్లైట్ మిస్ కావడం వల్ల తిరుపతి వెళ్లే అవకాశం కోల్పోయానని, లేకపోతే అక్కడ కూడా చిరంజీవిని ఓడించేవాడినని చెప్పాడు. తాను తిరుపతికి వెళ్లకపోవడం వల్ల అక్కడ చిరంజీవి గెలవగలిగారని చెప్పుకొచ్చారు. ఈసారి మాత్రం తాను ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తేల్చి చెప్పారు. మరి కేఏ పాల్ వ్యతిరేక ప్రచారం పవన్ విజయావకాశాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా, నీవెన్న